ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూడండి, బియ్యం పిండి శనగపిండితో చపాతీ. ఇది చాలా బాగుంది. తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు బియ్యం పిండి, తర్వాత 1 కప్పు శనగపిండి, తర్వాత 1/2 కప్పు మైదా, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకుని ఒకసారి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ పిండి మొత్తం వేసేసి 2-3 మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై చేయాల. ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చిన్న మంట మీద చేస్తే మాడిపోకుండా ఉంటుంది. పిండి కదా, తొందరగా మాడిపోతుంది. కాబట్టి ఇలా చేసేసేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత బౌల్లోకి తీసుకొని వేడి నీళ్ళు తీసుకున్నాను నేను. వేడి నీళ్ళు తీసుకొని మొత్తం కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిలోకి, అలాగే కలిపేటప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. తర్వాత చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి సగం తీసి పక్కన పెట్టి చిన్న ముద్దను తీసుకొని చపాతీకి సరిపడంత తీసుకొని చపాతీలాగా మనము చపాతీ కర్రతో మొత్తం, చూడండి వీడియోలో చూస్తున్నా కదా, అలా చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి దాన్ని వేసేద్దామండి. చపాతీని కాల్చేస్తాం. బాగా ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్చుకోండి. పచ్చి పచ్చిగా లేకుండా కాల్చుకోండి. ఇది మరి సాఫ్ట్ గా ఉండదండి. ఏమంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి అప్పటికప్పుడు మనము చేసి పెట్టచ్చు. స్నాక్స్ కి పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్ కి పెట్టచ్చు అండి. చాలా బాగుంది టేస్ట్. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా దీన్ని చేసి పెట్టచ్చు. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు రెడీ అయిపోయింది చపాతీ. ప్లేట్లోకి తీసుకున్నాము. కెచప్ ఉంది కదండి, కిసాన్ కెచప్. దాన్ని మొత్తం చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, మొత్తం అంతా అప్లై చేసేసేయాలి. అంతా అప్లై చేసేసి స్పూన్ తీసుకొని మొత్తం చపాతీ అంతా. తర్వాత వెల్లుల్లి, ఒక 4 వెల్లుల్ని చిన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అవి మొత్తం దానిపైన వేసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే. అంటే పిజ్జా టైప్ అనమాట, కానీ పిజ్జా కాదు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, స్పైసీనెస్ కోసం, స్వీట్ స్పైసీ. ఆ వెల్లుల్లి వేసాం కాట, అది చాలా బాగుంటుంది. తర్వాత మిరియాల పొడి, ఒక చిటికెడంతా మిరియాల పొడి మొత్తం అంతా వేసేసి చూడండి. ఇప్పుడు దాన్ని మధ్యలోకి అలా హోల్ చేసేసుకొని మనం ఇప్పుడు చాక్ తీసేసుకొని కట్ చేసుకుందాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న